సఫిషియెంట్ అయితే నాకు అనిపియలేదు. ఓకే. మరి అది నా ఇబ్బందో ఏమో నాకైతే తెలియదు కానీ, హుహుహుహు. ఆన్‌లైన్ అనేది ఓకే. ఏదన్నా మనకిప్పుడు మీ ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి మనకేదైనా డౌట్ వస్తే, హ్మ్. లేకపోతే కాసేపు వినడానికి బావుంటాయి కానీ, పూర్తిగా ఆన్‌లైన్‌లో కోచింగ్ అనేది నేనైతే అంతగా ప్రిఫర్ చేయను. సార్. మరి వేరే వాళ్ళు మేబీ చాలా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటది. చాలా మంది ఆన్‌లైన్‌లో విని సక్సెస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. హుహుహు. కాకపోతే బుక్‌లో చదివినంతగా ఆన్‌లైన్ అనేది అంత ఎఫెక్ట్ కాదు. హుహు. కాకపోతే డౌట్ క్లారిఫికేషన్‌కి మాత్రం ఆన్‌లైన్ చాలా బెటర్. ఎందుకంటే మనకు ఫ్యాకల్టీ ఇప్పుడు అందుబాటులో ఉండరు. హుహు. ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. హ్మ్. డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రం ఆన్‌లైన్ క్లాసెస్ చాలా బెటర్. హ్మ్. కాకపోతే ఆన్‌లైన్ కోచింగు, ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం అనేది దానికంటే ఆఫ్‌లైన్ డైరెక్ట్ బుక్ గాని, పేపర్ చదవడమే చాలా బెటర్ నా వరకైతే. ఓకే సార్. సార్ మీ విజయంలో సహాయపడిన ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా? నా విజయంలో తోడ్పాటు అందించింది ఫ్యాకల్టీనే. అంటే మా స్కూల్ ఒకటి. హుహు. నాకు ఎప్పుడు ఎక్కడికెళ్ళినా స్కూల్‌దే గుర్తుకొస్తుంటది. అందుకే నేను ఎక్కువ ఊర్లోకెళ్ళినా చిన్న పిల్లల మీద కాన్సంట్రేట్ చేస్తుంటాను. హుహు. ఏ పిల్లవాడు దేని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నాడనేది గ్రహించి అతన్ని ఇంకా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు హ్మ్. స్కూల్ లైఫే ప్రతి స్టూడెంట్ అంటే ఎవరి లైఫ్‌లో అయినా స్టూడెంట్ లైఫే చాలా ఇంపార్టెంట్. హ్మ్. అక్కడ నేర్చుకుంటే ఇంకా అతనికి తిరిగే ఉండదు. సార్. ఇప్పుడు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. హ్మ్. తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ అప్పుడు నాకు ఇంగ్లీష్ అంటే కోపం వచ్చేది. ఎందుకో తెలియదు కారణం. హుహు. కాకపోతే అదే ఇంగ్లీష్ ఇప్పుడు రాలేదని బాధపడుతున్నా. హుహుహు. అదే మ్యాథ్స్ అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు యూజ్ అవుతుంది. హుహు. అందుకు స్కూల్‌లో నేర్చుకోకపోతే తర్వాత నేర్చుకోవడం అంటే నేర్చుకోవచ్చు. ఇప్పుడు దానికోసం స్పెషల్‌గా సెపరేట్‌గా మనం ఫస్ట్ నుంచి రావాలి అన్నీ. హుహు. గ్రామర్ నుంచి బేసిక్ గ్రామర్ నుంచి రావాలి. హుహు. అందుకోసం నేను చెప్పేదేంటంటే స్కూల్ లైఫే అన్నిటికంటే బెస్ట్. స్కూల్‌లోనే ఏం నేర్చుకోవాలన్నా మనం స్కూల్‌లోనే నేర్చుకోవాలి. హుహు. చాలా మంది అంటుంటారు కొందరు పొద్దున్న లేచి చదవాలి. కొందరు చెడు ఫ్రెండ్స్ తోటి ఉంటే చదవలేము. హ్మ్. అవన్నీ నా మీద అయితే ఎలాంటి ఇంపాక్ట్ చూపియలేదు. హ్మ్. మా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాకెళ్ళినా నేను ఎళ్ళకపోయేవాడిని. హ్మ్. ఎందుకంటే నాకు నచ్చదు. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేస్తారంటే అది మాత్రం అది అంత అది పాజిబుల్ కాదు గానీ హుహు. అంతా మన ఇంట్రెస్ట్ మీదే ఆధారపడింది. మనం చదవాలనుకుంటే చదువుతాం. పొద్దున్నే లేచి చదవాలి. ఫ్రెండ్స్ అవన్నీ మాత్రం ఏ టైంలో చదివినా చదివేదేదో 5 మినిట్స్ చదివినా కాన్సంట్రేషన్ బాగా చేసి చదవాలి. ఇంకోటి నేను మెయిన్ ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఒక గంట సేపు చదివారనుకోండి, నేనేం చేశానంటే ప్రిపరేషన్ టైమ్‌లో సార్. కరెక్ట్ 2 మంత్స్ అంటే ఫస్టు 2015 డిసెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. హుహు. ఏప్రిల్‌లో ఎగ్జామ్ అని చెప్పారు. హ్మ్. అప్పుడు నేను 3 మంత్స్ చదివాను. అయితే అప్పుడు 'ఎస్ రాజు' అనే బుక్ చదివాను. ఉద్యమ చరిత్ర. హ్మ్. తర్వాత ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది. గ్రూప్ 2 ఎగ్జామ్. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఎస్ఐ ఎగ్జామ్ ఉండే హ్మ్. ప్రిలిమినరీ. హ్మ్. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేసరికి నేను రాసిన తర్వాత ఈ 'ఎస్ రాజులో' నుంచి ఒక్క బిట్ కూడా రాలేదు. హ్మ్. అప్పుడు నాకేం అర్థమైందంటే ఇది కాదేమో బుక్ రిఫరెన్స్ బుక్ వేరేది ఉందేమో అని ఇంటికాడే ఉండిపోయాను. అంటే అప్పుడు ఎగ్జామ్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోయి ఈవెంట్స్ కోసమని ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నాను. హుహు. మేలో ప్రాక్టీస్ చేశాను. జూన్‌లో ఈవెంట్స్ ఉండేవి. హుహు. ఈవెంట్స్ పోయేసరికి ఇంకా చాలా బాధపడి జ్వరం వచ్చేసింది. ఇంటికాడే ఉన్నా. హ్మ్. జులైలో కానిస్టేబుల్ మళ్ళీ. హ్మ్. కానిస్టేబుల్ కోసం ఇంకా ఇంటికాడే అది పోయింది. పోతే కొంచెం ఇంటికాడే ఉన్నా కొంచెం బాధపడుతూ. హ్మ్. అప్పటికి గ్రూప్ 2 పోస్టులు పెంచాలని గొడవ చేస్తున్నారు మా వాళ్ళు. హ్మ్. అది పోస్ట్‌పోన్ అయింది కదా ఎగ్జాము. హ్మ్. సెప్టెంబర్ 2వ తేదీన ఏమని వచ్చిందంటే 1000 పోస్టులు చేసి నవంబర్‌లో ఎగ్జామ్ అని చెప్పారు. సార్. ఇప్పుడు చూడండి సెప్టెంబర్‌లో చెప్పారు. హ్మ్. ఏమని ఎగ్జామ్ నవంబర్‌లో అని. నవంబర్ 11 నాడు. హ్మ్. కరెక్ట్‌గా 2 మంత్స్ ఉంది టైం. హ్మ్. అప్పటికి నాకు 'ఎస్ రాజులో' నుంచి రాలేదు. అంటే మిగిలింది 'ప్రకాష్' బుక్కే. హ్మ్. అప్పుడు చూసుకోండి మీరు నా పరిస్థితి. 'ప్రకాష్' బుక్ తీసుకున్నాను నేను. హ్మ్. 2 మంత్స్ ఉన్నాయి గదా! హ్మ్. ఫస్ట్ 'ప్రకాష్' బుక్ ఒకసారి చదవడానికి 6 డేస్ పట్టింది. హ్మ్. ఆ! ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదైనా కొత్తది చదివేటప్పుడు మామూలుగా చదివేయాలి. హ్మ్. నెక్స్ట్ టైమ్ ఇంకోసారి రివిజన్ చేసేసరికి అది 3 డేస్ పట్టింది. హ్మ్.
ఇంకోసారి రివిజన్ కి 1 డేలోనే రివిజన్ చేసేది. గ్రేట్. గ్రేట్ అండి. అంటే మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఇప్పుడు సమయం లేదు నాకు అక్కడ. హ్మ్. ఇంతలా మనం ప్రిపరేషన్ అప్పుడు భయపడాలి బాగా. హ్మ్. ఈ అంటే చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉండాలంటారు. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే మనకు ఆటోమేటిక్ గా మనం చదివేసి ఏదైనా మోడల్ పేపర్ చేస్తున్నప్పుడు కొంచెం హార్డ్ మోడల్ పేపర్, హార్డ్ అంటే హార్డ్ అని కాదు, హుహు. కామన్ గా ఏదైనా మంచి ఫ్యాకల్టీ పేపర్ ఇస్తుంటాం కదా, అప్పుడు ఈనాడు సాక్షిలో డిస్ట్రిక్ట్ లో ప్రాక్టీస్ పేపర్లు వచ్చేది. హ్మ్. అవి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. కానీ ఇప్పుడు నాకు భయం ఏంటంటే మనం చదవలేదు, హ్మ్. చదవాల్సింది చాలా ఉంది అన్న భయం ఉండాలి. నాకు 2 మంత్సే టైం ఉంది. ప్రకాష్ బుక్ కొత్తది, అది చదవాల్సింది అలానే ఉంది. మిగిలిన 600 మార్క్స్ మిగిలిన సిలబస్ అంతా చదవలేదు కదా. హ్మ్. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చదివాం, మళ్ళీ చదవలేదు. ఆ టైంలో ఎలా చదవాలంటే రఫ్ బుక్ పక్కన పెట్టుకోవాలి. హ్మ్. ఓ గంట చదివారనుకోండి, మనం ఏం చేయాలంటే గంట చదివేసి ఆపేసి ఎక్కడ దాకా అయితే చదివామో అది రఫ్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి క్లియర్ గా. హ్మ్. ఏమన్నా పేర్లు, మెయిన్ పేర్లు కానీ ఈవెంట్స్ కానీ ఉంటే అవి మనకు గుర్తుంటున్నాయా లేదా ప్రాక్టీస్ చేయాలి. అక్కడ రఫ్ పేపర్ మీద రఫ్ బుక్ మీద రాసుకోవాలి. గుర్తుండేదనుకోండి మళ్ళీ అదే చదవాలి. ఓకే. కానీ చాలా మంది ఏం చేస్తారు, తర్వాత చదువుకోవచ్చు. అది చాలా పెద్ద తప్పు. అసలు అందరు చేసే మిస్టేక్ మేబీ ఇదే కావచ్చు నేను అనుకుంటుంది. హుహు. మనకు ఒక చాప్టర్ అయ్యేంత వరకు వేరే చాప్టర్ కి అస్సలు వెళ్ళదు. ఓకే. అది చదవాలి, ప్రాక్టీస్ చేయాలి పక్కనే రఫ్ పేపర్ మీద. హుహు. రఫ్ గా అయినా రాసుకో నువ్వు. ఓకే నాకు అన్ని గుర్తుంటున్నాయి. అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళి మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు, ఒక దాంట్లో మన డేలో 12 అవర్స్ చదివారనుకోండి, 3 అవర్స్ ఇది 3 అవర్స్ ఇది అలా డివైడ్ చేసుకుంటారు. హ్మ్. కానీ అలా ఎప్పుడు డివైడ్ చేసుకోవచ్చు. అలా చదివితే ఎప్పటికీ సిలబస్ అవ్వదు. ఒకటే బుక్ చదవండి. హ్మ్. ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, ఒకటే బుక్. మనకు ఉన్న ఇప్పుడు 2 మంత్స్ టైం ఉంది. సార్. నేను ఫస్ట్ 1 మంత్ లో అన్ని కంప్లీట్ అయిపోవాలని డిసైడ్ అయ్యాను. హ్మ్. 1 మంత్ లో చేసేసాను. హ్మ్. మిగిలింది ఒక 20 డేస్, హ్మ్. మిగిలింది 10 డేస్. మొత్తం 3 సార్లు అయిపోయాయి రివిజన్. హ్మ్. మధ్యలో ఈ మన డైలీ డిస్ట్రిక్ట్ పేపర్స్ వస్తుంటాయి కదా, హ్మ్. వాటిలో వచ్చే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. మంచి ఒకసారి మా ప్రభాకర్ రెడ్డి సారే బిట్స్ ఇస్తే నేను చేయలేకపోయాను. హ్మ్. చేయలేకపోయానంటే అర్థం ఏంటి, నేను కొంచెం వీక్, అంటే అది చదవలేదన్నమాట ఆ భాగం. హ్మ్. సార్ ఇచ్చింది మొత్తం పాలిటీ నుంచి కాదు, హ్మ్. పంచాయత్ రాజ్ నుంచి ఒక క్వశ్చన్లు ఇచ్చారు. అవి చేయలేకపోయాను నేను. అంటే అర్థం ఏంటి, ఆ డిపార్ట్మెంట్ లో నేను వీక్ ఉన్నానని అర్థం. ఇలా ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎందులో వీక్ ఉన్నామో తెలుస్తుంది. ప్రిపరేషన్ ఏమో మాత్రం ఇలా చేయాలి, చదవాలి రాయాలి, చదవాలి రాయాలి. ఎంతసేపు చదివామన్నది కాదు. మా ఫ్రెండ్స్ భాను అని ఉండేవాడు. హ్మ్. వాడు నేను నైట్ 11:30, 12కి వచ్చి నేను పడుకునేవాడు. వాడు నైట్ అంతా చదివాడు, పొద్దున్న వచ్చి పడుకునేవాడు వాడు. కానీ వాడికి ఏది గుర్తుండదు. అంటే మరి చదివేటప్పుడు ఏదైనా ఆలోచిస్తాడో ఏమో తెలియదు, కానీ అలాంటి చదువు మాత్రం అస్సలు చదవకూడదు. మనం గంట సేపు పెట్టిన చాలు, కానీ బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి, ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. సార్. కానీ మనం ఏదో ఆలోచిస్తే సరే మైండ్ డిస్టర్బ్. ఇప్పుడు నాకు పాట వినాలనిపించింది అనుకోండి, పాట వినేయాలి బయటకు వచ్చి. హ్మ్. సినిమా చూడాలనిపిస్తుంది అనుకోండి ఎవరికైనా, హ్మ్. ఓ సినిమా చూసేయాలి. కానీ అదే ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే మనకు అటు చదవలేము, ఇటు సినిమా చూడలేము, టైం మాత్రం వేస్ట్ అవుతూ పోతూ ఉంటది. అలా మాత్రం ఎప్పుడు చేయదు. ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలి, మళ్ళీ చదువుకోవాలి. నాకు మాత్రం ఈ సినిమాలో అలాంటి ఫోన్ చాలా డిస్టర్బ్ చేస్తుందని 2 మంత్స్ దాకా ఎవ్వరి ఫోన్ ఎత్తలేదు, ఎక్సెప్ట్ మా నాన్నగారి ఫోన్ తప్ప. హుహు. ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉంటే నాన్నగారు చెప్తారని నాన్నగారి ఫోన్ తప్ప ఎవ్వరి ఫోన్ ఎత్తలేదు. ఎవరైనా నాన్నకి కూడా చెప్పేసాండి, హుహు. ఎవరికైనా ఫోన్ చేయొద్దని చెప్పండి, ఈ 2 మంత్స్ నాన్న, ఎందుకంటే తర్వాత నేను మాట్లాడతాను ఎంతైనా. నాకు 2 మంత్స్ మాత్రం అస్సలు ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పేశాను. ఫోన్ వాడద్దు. ఫోన్ నేను వాడాను, సాక్షి ఎడ్యుకేషన్ చదివానని చెప్పాను కదా. హుహు. నెట్ కూడా యూజ్ చేసుకున్నాను. ఏదైనా డౌట్ వస్తే నెట్ లో నాకు ఏమైనా డౌట్స్ వస్తే సెర్చ్ చేసేవాడిని, కానీ డైవర్ట్ అవ్వలేదు మైండ్. హ్మ్. మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇదే మెయిన్ ప్రిపరేషన్. సార్. సార్, ఇంకా మా వ్యూవర్స్‌కి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా చివరగా? ఇంకా చెప్పాలంటే ముందు మీరు గ్రూప్ 2 లాంటి దేనికైనా వచ్చేటప్పుడు పేపర్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి.
పేపర్ లో ఏం చదివితే బెటర్ అనేది ఎవరన్నా అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలియని విషయం ఏదైనా అడిగి తెలుసుకోవాలి. నేనైతే ఏదైనా తెలియకపోతే అడిగేవాడిని కంపల్సరీ. ఆ చదివేటప్పుడు అడిగి మనం పేపర్ చదవకుండా మాత్రం ఏ ఎగ్జామ్ అచీవ్ చేయడం కష్టం. ఈవెన్ మనకు ఇప్పుడు జాగ్రఫీ అందులోనే కవర్ అవుతాయి. ఏదైనా ఇప్పుడు ఈ దేశంలో సంక్షోభం వచ్చిందనుకో, ఇరాన్ లో సంక్షోభం అని చదివాం అనుకోండి, మనం ఇరాన్ పక్కన ఏమేమి కంట్రీస్ ఉన్నాయనేది వస్తుంది. లేకపోతే బ్రహ్మపుత్ర నది ఆ, వరదలు వచ్చాయి. బ్రహ్మపుత్ర నది ఎక్కడ వచ్చింది, ఎక్కడ పుట్టింది, అది ఏ రాష్ట్రాల గుండా వచ్చినప్పుడు ఎక్కడ వరదలు ఎక్కువ అవుతాయి అనేది దాంట్లో ఇస్తారు పేపర్. అంటే పేపర్ లో పాలిటిక్స్ కవర్ అవుతుంది, ఎకనామిక్స్ కవర్ అవుతుంది, జాగ్రఫీ కవర్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, అన్ని కవర్ అవుతాయి. ఫస్ట్ మనం పేపర్ చదవడం అలవాటు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకొని సిలబస్ తెలుసుకొని గైడెన్స్ మాత్రం కంపల్సరీ. గైడెన్స్ తీసుకొని కోచింగ్ లేదా గైడెన్స్ ఏ రోజుకు ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ తర్వాత మన కోచింగ్ అయిపోయిన గైడెన్స్ అయిపోయిన అప్పుడు మనం ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు ఓ మంచి రిఫరెన్స్ బుక్ పెట్టుకొని ఓ గంట సేపు చదివి ప్రాక్టీస్ చేసుకుని అలా చేస్తుంటే ఆటోమేటిక్ గా మనం ఇంకా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దయాసాగర్ గారు. మా వ్యూవర్స్కి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చినందుకు, ఏ ఏ పుస్తకాలు చదవాలి, ఏ విధంగా చదివితే గుర్తుంటుంది, ఏ విధంగా ఇంటర్నెట్ని వాడుకోవాలి, ఏ విధంగా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనే అంశాలు చాలా బాగా మాట్లాడారు సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Unacademy.